అడగో స్వామి రాసిన కాలజ్ఞానం ముఖ్యం కోనేరు. ఇది మహానందికి దారి. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉపయోగించిన కోనేరు. స్వామి వారు ఉపయోగించిన కోనేరు ఆడికెళ్ళి శ్రీశైలానికి దారి. అది ఎండ్ ఆఫ్ చేశారు, మూసేశారు. ఇక్కడ ఓ దారి. ఈ దారిని కూడా మూసేశారు, మహానది దారి. ఇది యాగంటి 14 చేతులు దారి ఉండేవి. ఇదో దారి. అచ్చమ్మ గారు చూసిన స్థలం ఉంటుంది బ్రహ్మం గారిని. ఇంకొకటి మేమే అచ్చమ్మ గారు వీడికి బ్రహ్మం గారిని చూసింది. వీడికి వెళ్ళి అచ్చమ్మ గారు బ్రహ్మం గారిని చూడడం జరిగింది. బాగుంది. మంగారు తపస్సు చేసి కాలజ్ఞానం రాసిన ప్రదేశం స్థలం. ఇక్కడ నుంచి ఆయన జరగబోయేది, జరగవలసినవి అన్ని కాలజ్ఞానాలు ఇక్కడ నుంచి రాయడం జరిగింది బ్రహ్మం గారు.